Welcome to Burning Topic. చంద్రయాన్ పై మళ్ళీ భారత జెండా మెరిసిపోనుంది. ఒకసారి కాదు, చాలా తక్కువ సమయంలో 2 సార్లు భారత్ చంద్రుడిపై అడుగుపెట్టబోతోంది. అవును, అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతున్న ఇస్రో చంద్రుడిపై చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా సత్తా చాటింది. ఇప్పుడు చంద్రయాన్ 4, చంద్రయాన్ 5కు రెడీ అవుతోంది. దీంతో భారత్ మూన్ విషయంలో రికార్డులు సృష్టించనుంది. చంద్రుడిపై భవిష్యత్తులో చేపట్టబోయే పరిశోధనలపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గుడ్ న్యూస్ ప్రకటించింది. చంద్రయాన్ 4 లాంచింగ్ కాకముందే తర్వాత ప్రయోగం గురించి కీలక ప్రకటన వెలువరించింది. చంద్రుడిపై అధ్యయనం చేయటానికి ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 5 మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపినట్టు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన గౌరవార్థం చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రయాన్ ప్రయోగాలపై కీలక వివరాలు తెలిపారు. చంద్రయాన్ 5 మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని, జపాన్ సహకారంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనున్నట్టు ప్రకటించారు. చంద్రయాన్ 5 ఇదివరకటి మిషన్ల కంటే అత్యంత ప్రత్యేకమైంది. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయటానికి 2023లో ప్రయోగించిన చంద్రయాన్ 3 25 కిలోల బరువును ప్రజ్ఞాన్ రోవర్ను మోసుకెళ్లగా, ఇక చంద్రయాన్ 5 ఏకంగా 250 కిలోల రోవర్ను మోసుకెళ్లనుంది. 2027లో చంద్రయాన్ 4 మిషన్ ద్వారా చంద్రుని నుంచి సేకరించిన నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు మొదటిసారిగా 2008లో చంద్రయాన్ 1 మిషన్ను విజయవంతంగా చేపట్టారు. ఆ ప్రయోగం ద్వారా చంద్రుడిపై రసాయన, ఖనిజ, ఫోటో జియోలాజికల్ మ్యాపింగ్ చేశారు. ఇక చంద్రయాన్ 2 మిషన్ను 2019లో చేపట్టగా ఆ ప్రాజెక్టు దాదాపు సక్సెస్ అయింది. కానీ చివరి క్షణాల్లో విఫలమైంది. అయితే ఈ మిషన్లోని ఆన్ బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరా ఇప్పటి వరకు వందలాది ఫోటోలను పంపింది. చంద్రయాన్ 2కు కొనసాగింపుగా చంద్రయాన్ 3 మిషన్ను చేపట్టారు. దీన్ని చంద్రుని ఉపరితలంపై సేఫ్ ల్యాండింగ్, రోవర్ మూవ్మెంట్ పరీక్షల కోసం చేపట్టారు. 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విజయవంతంగా దిగింది. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, ఎండ్ టు ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే ఈ ప్రయోగ ఉద్దేశం. ఇలా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్ను ల్యాండ్ చేసిన దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్ 3 మాడ్యూల్ దిగిన ప్రాంతం వయస్సును ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ల్యాండింగ్ సైట్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శివశక్తి పాయింట్ అనే పేరు పెట్టారు. ఈ ప్రదేశం 370 కోట్ల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు చెప్పారు. అహ్మదాబాద్లోని ఇస్రో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. వారు చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రాంతం లక్షణాలు, స్థలం నైసర్గిక స్వరూపం తదితర విషయాలు పరిశీలించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అధునాతన ఇమేజింగ్ పరికరాలను ఉపయోగించి చంద్రుని క్రాటర్స్, రాతి నిర్మాణాలను నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న భూభాగాన్ని అధ్యయనం చేయడానికి వారు అధిక రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్లను ఉపయోగించారు. ఇప్పుడు చంద్రుని నుంచి సేకరించి నమూనాలను తీసుకురావటమే లక్ష్యంగా 2027లో చంద్రయాన్ 4 మిషన్ను చేపట్టనున్నారు. ఇక చంద్రయాన్ 5తో మరింత ముందుకు వెళ్లనుంది ఇస్రో. భవిష్యత్తులో మానవ ప్రయోగాలు చేసేందుకు వీలుగా టెక్నాలజీని డెవలప్ చేయనుంది. అటు భవిష్యత్తులో గగనయాన్ సహా వివిధ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇస్రో. భారతదేశం స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవటము ఈ మిషన్లో ప్రధానమైంది.